देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 73వ అధ్యాయం శ్లోక పారాయణం గావించుకున్నాం. దీంట్లో శ్రీకృష్ణ పరమాత్ముడు జరాసంధుడి చెర నుంచి విడిపించబడినటువంటి 20,800 మంది రాజులు, ఈ రాజులందరూ పరమాత్ముడి యొక్క అనుగ్రహంతో విడిపించబడటం, స్తోత్రం చేయడం రాజులందరూ పరమాత్ముడిని. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా వాళ్ళకి అభయం ఇచ్చి చేయవలసినటువంటి కర్తవ్యాన్ని కూడా బోధించి ఏ విధంగా ఉండాలి, తర్వాత ఏ విధంగా రాజ్య పరిపాలన సాగించాలి మొదలైనటువంటివన్నీ కూడా ఆదేశించి చక్కటి దేహ సంస్కారాదులు అన్నపానీయాదులను కూడా ఇచ్చి రాజుల్ని ఎలా గౌరవించాలో అలా సగౌరవంగా పంపించి వాళ్ళ రాజ్యానికి పంపించడం. తర్వాత భీమార్జునులతో కలిసి శ్రీకృష్ణ పరమాత్మను మళ్ళీ ఇంద్రప్రస్థానికి వెళ్లి ధర్మరాజుకి చేసినటువంటి కార్యక్రమాలంతా నివేదించడం జరుగుతున్నది. ఆ ఘట్టాన్నంతా ఈ 73వ అధ్యాయంలో ప్రస్తావించారు. వాటి శ్లోక రూపాలు ఒక్కొక్కరు 10 శ్లోకాల రూపంలో అభ్యాసం చేద్దాం. ముందుగా భగవత్స్మరణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుతతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. కామేశ్వర గారు ప్రారంభించండి. మూర్తి గారు. నమస్కారం గురువుగారు. నమస్తే అండి. 73వ అధ్యాయము జరాసంధునిచే బంధింపబడి ఉన్న రాజులకు శ్రీకృష్ణుడు బంధ విముక్తి కలిగించుట, వారిని వీడ్కొల్పుట, తాను ఇంద్రప్రస్థమునకు చేరుట. శ్రీ సుఖ ఉవాచ ఆయుతే ద్వేష్యతాన్యష్టౌ లీలయాయుధి నిర్జితాః తే నిర్గతా గిరిద్రోణ్యాం మలినామలవాససః క్షుక్షామా శుష్కవదనాః సంరోధ పరికర్షితాః దదృశుస్తే ఘనశ్యామం పీతకౌశేయవాససం శ్రీవత్సాంకం చతుర్బాహుం పద్మగర్భారుణేక్షణం చారు ప్రసన్నవదనం స్ఫురన్ మకరకుండలం పద్మహస్తం గదాశంకా రథాంగైర్వుపలక్షితం కిరీటకారకటక కటిసూత్రాంగదాచితం భ్రాజద్వరమణిగ్రీవం నివీతం వనమాలయా పిబంత ఇవ చక్షుర్భ్యాం లిఖంత ఇవ జిహ్వయా జిఘ్రంత ఇవ నాసాభ్యాం రంభంత ఇవ బాహుభిః ప్రణేముర్హత పాప్మానో మూర్ధ్వభిః పాదయోర్హరేః కృష్ణ సందర్శనాక్లాద ధ్వస్త సంరోధనాక్లమాక ప్రశంసుర్హృషికేశం గీర్భిః ప్రాంజలయో నృపాః. శ్రీరాజానువూచుః నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయ ప్రపన్నాన్ పాహి న కృష్ణ నిర్విణ్ణాన్ ఘోర సంస్కృతేః నైనం నాదాన్ వసూయామో మా గంధ మధుసూదన
అనుగ్రహో యద్భవతో రాజ్యం రాజ్యాచ్యుతిర్విభో మరొకసారి రాజైశ్వర్య నైనం నాథాన్వసూయామో మా గంధ మధుసూదన మాగంధం అనుగ్రహో కాదు, మాగంధం అని అండి మాగంధం అని చదువుతున్నాను. మాగధం. సారీ అండి. నైనం నాథాన్వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతో రాజ్యం రాజ్యచ్యుతిర్విభో రాజైశ్వర్యమధోన్మో రెండో పదం మనసు. అనుగ్రహో యద్భవతో రాజ్యాం రాజ్యచ్యుతిర్విభో రాజ్యామనుందా రాజ్ఞామనుందా? రాజ్యాం రాజ్యచ్యుతిర్విభో అంటే ఫస్ట్ ది రాజ్యాం అనంది, తర్వాత రాజ్యచ్యుతిర్విభో అని మనకి ఇక్కడ ప్రింట్ లో రాజ్ఞాము రాజ్యచ్యుతి అండి. ఇక్కడ రాగ్ అక్కడ టెక్స్ట్ బుక్ లో అలా ఇచ్చారా? అవును. అంటే అనుగ్రహో ఇది రెండోది రాజ్యాం రాజ్యచ్యుతిర్విభో. రాజ్ఞాం మన అది రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. అవును, రాజ్ఞాం రాజ్యచ్యుతిర్విభో. అలా చదువు. రాజ్ఞాం అనే ఉంది. రాజ్ఞాం నేనే తప్పు రాజ్యాం అని చదువుతున్నాను, నేనే తప్పు చదివాను. రాజ్యైశ్వర్యమధోన్నద్ధో నశ్రేయో విందతే నృపక తన్మాయా మోహితో నిత్య మన్యతే సంపదోచలాగా. నమస్కారం అండి. నమస్తే సార్. స్టార్ట్ చేస్తాం. నమస్తే సార్. ముగతృష్ణాం యథా బాల మన్యంత ఉదకాశయం ఏవం వైకారికీం మాయాం అయుక్తా వస్తు చక్షతే స్వయం పురా శ్రీమదనష్టదుష్టయో జిగీషయాస్య ఇతరేతర స్పృదః గ్రంథః ప్రజాస్వా అతి నిర్గుణః ప్రభో మృత్యుం పురస్త్వా విగణయ్య దుర్మదాః తయేవ కృష్ణాద్య గభీరరంహసా దురంత్యవీర్యేణ విచాలితా శ్రియః కాలేన తన్వా భవతోనుకంపయా వినష్టదర్పాశ్చరణో స్మరామతే అధో న రాజ్యం మృగతృష్ణిరూపితం దేహేన శస్పత్ పతతా రుజాంభువ ఉపాసితవ్యం స్పృహయా మహే విభో క్రియాఫలం ప్రేచ్యత కర్ణరోచనం తన్నః సమాధిసోపాయం येन ते शरणाब्जयोः स्मृतिर्यथा न विरमेत् अपि संसरतामिह कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। श्रीशुक उवाच संस्तूयमानो भगवान् राजभिर्मुक्तबन्धनैः तानाह करुणस्थाता शरण्यस्नया गिरा। श्रीभगवानुवाच अद्य प्रभृतिसो भूप मय्यात्मन्यखिलेश्वरे अद्य प्रभृतिसो भूप मय्यात्मन्यखिलेश्वरे सुदृढा जायते भक्तिर् बाढमां संसितं तदा దిష్ట్యా వ్యవసితం. ఈ మాంకి సున్నా అసలు మా అంటే చాలు, మాంకి సున్నా అనుస్వరం పెట్టున్నారు. అది అక్కడ భక్తిర్బాఢం ఆశంసితం పెడితే, ఈ మా దగ్గర పెడితే ఢాక్ సున్నా పెట్టాలి. బాఢం బాఢం అశంసితం తదా ఆశంసితం తదా ఆశంసితం తదా బాఢం ఆశంసితం తదా అద్య ప్రభృతివో భూప మయ్యాత్మన్యఖిలేశ్వరే సుదృఢా జాయతే భక్తిర్ బాఢం ఆశంసితం తదా దిష్ట్యా వ్యవసితం.
చెప్పండి సార్. మకారంలో దీర్ఘం ఉంది కాబట్టి దీర్ఘమైన ఆకారం అక్కడ పెట్టుకోవాలి. సార్ కరెక్ట్ సార్, ఆసన్. కరెక్ట్ సార్. బాఢం ఆశంసితం స్థల, రైట్ సార్. సెకండ్, దిష్ట్యా వ్యవసితం భూప భవంతరుత భాషిణః శ్రీయైశ్వర్యమదోన్నాహం పశ్యమున్మాదకం నృణాం ఐహయో నహుషో వేణో రావణో నరకోపరే శ్రీమదాధ్వంసితా స్థానాత్ దేవదైత్య నరేశ్వరాః. ముకుందమాల గారు చదవండి, మీరు సుబ్బారావు గారు. భవంత ఏతద్విజ్ఞాయ దేహాద్యుత్పాద్యమంతవత్ మాం యజంతోత్పరైర్యుక్తాః ప్రజాధర్మేణ రక్షథా సంతన్వంతః ప్రజాతంతూన్ సుఖం దుఃఖం భవాభవౌ ప్రాప్తం ప్రాప్తం చ సేవంతో మచ్చిత్తా విచరిష్యథా ఉదాసీనాశ్చ దేహాదావాత్మారామాధృతవ్రతాః మయ్యావేశ్య మనః సమ్యక్ మామంతే బ్రహ్మ యాస్యథా. శ్రీశుక ఉవాచ ఇత్యాదిశ్యనుపాన్ కృష్ణో భగవాన్ భువనేశ్వరః తేషాం న్యయుంక్త పురుషాన్ స్త్రియో మజ్జన కర్మణి సపర్యాం కారయామాస సహ దేవేన భారత నరదేవోచితైర్వస్త్రైర్భూషణైః స్రగ్విలేపనైః భోజయిత్వా వరాన్నేన సుస్నాతాన్ సమలంకృతాన్ భోగైశ్చ వివిధైర్యుక్తాం తాంబూలాద్యైర్నృపోచితైః ते पूजिता मुकुन्देन राजानो मृष्टकुण्डलाः विरेजुर्मोचिताः क्लेशात् प्रावृढं ते यथाग्रहाः रथान् सदस्तान् आरोप्य मणिकाञ्चनभूषितान् प्रीणय्य सुनृतैर्वाक्यैः स्वदेशां प्रत्ययापयत् त एवं मोचिताः कृच्छ्रात् कृष्णेन सुमहात्मना ययुस्तमेव ध्यायन्तः कृतानि च जगत्पतेः जगदुः प्रकृतिभ्यस्ते महापुरुष चेष्टितं యథాన్వసాసత్ భగవాన్ తథా చక్రుర తంద్రితాః. జగదుహు అంటే ఏంటంటే అర్థం? జగదుహు ప్రకృతిభ్యః అంటే ప్రకృతి చేత. మహాపురుష చేష్టితం, శ్రీకృష్ణ పరమాత్ముడి చేత చేష్టితం చేయబడినదంతా కూడా ప్రకృతిభ్యః, సభలో ఉన్నటువంటి మంత్రులకి ప్రజలకి అందరికీ కూడా జగదుహు వివరించారు, చెప్పారు ఆ రాజులందరూ కూడా వెళ్ళి. ఓకే, భగవంతుడు చెప్పిందంతా వివరించి భగవంతుడి కృపతో ఈ విధంగా విడుదలయ్యామని చెప్పి భగవంతుడు చెప్పినట్టుగా పరిపాలించారు రాజ్యాన్ని. సుబ్బారావు గారు మీరు చదవండి. జరాసంధం ఘాతయిత్వా భీమసేనేన కేశవః పార్థాభ్యాం సంయుత ప్రాయ సహదేవేన పూజితః గత్వా తే కాండవప్రస్థం శంఖాన్ దద్ముజ్జితారయః హర్షయంతః స్వసుహృదో దుర్హృద్ధాం చ సుఖావహాః తచ్చుత్వా పీతమనసా ఇంద్రప్రస్థ నివాసినః మేనిరేమాగధం శాంతం రాజా చాప్త మనోరథః అభివంద్యాధ రాజానాం భీమార్జున జనార్దనాః సర్వమాశ్రవయాञ्చక్రుః ఆత్మనాయదనుష్ఠితం నిశమ్య ధర్మరాజస్తత్కేశవేనానుకంపితం ఆనందాశ్రుకలాముంచన్ ప్రేమ్నానోవాచ కించినః. इति श्रीमद्भागवते महापुराणे परमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे 370मोऽध्यायः. జరాసంధునిచే బంధింపబడి ఉన్న రాజులకు శ్రీకృష్ణుడు బంధవిముక్తి కలిగించి వారిని వీడ్కొల్పుతారు. తాను ఇంద్రప్రస్థమును చేట. శ్రీ శుక ఉవాచ అయితే ద్వేష్యతాన్యస్తౌ లీలయా యుధి సంరోధ పరికర్షితాః
तदुषुस्ते घनश्यामं पीतकौसेयवाससं श्रीवत्साङ्कं चतुर्बाहुं पद्मगर्भारुणेक्षणं चारुप्रसन्नवदनं स्फुरन्मकरकुण्डलं पद्महस्तं गदा शङ्करदै रथाङ्गैकुपलक्षितं किरीटहारकटक कटिसूत्राङ्गदाचितम् पराजद्वरमणिग्रीवं निवीतं वनमालया पिबन्त इव चक्षुर्भ्यां लिहन्त इव जिह्वया. ఓకే. ఏఎస్ఆర్ మూర్తి గారు మీరు చదవండి, మీ తర్వాత దేవి పద్మ గారు చదువుతారు. ఆరో శ్లోకం నుంచి చదవండి ఏఎస్ఆర్ మూర్తి గారు. ఎక్కడి నుంచి చదవనండి? ఆరో శ్లోకం నుంచి అండి. ఆరో శ్లోకం నుంచి. ఓకే ఓకే. జిఘ్రంతైవ నాసాభ్యాం రంభంతైవ బాహుభిః ప్రణేముర్హత పాప్మానో మూర్ధభిః పాదయోః హరేః కృష్ణ సందర్శన ఆహ్లాద ధ్వస్త సంరోధన క్రమాః ప్రశంసు హృషీకేశం గీర్భిః ప్రాంజలయో నృపాః రాజానవూచుః నమస్తే దేవదేవేశ ప్రపన్నాతిహరావ్యయ ప్రపన్నాన్ పాహి నః కృష్ణ నిర్విణ్ణాన్ ఘోర సంస్కృతేః నైనం నాథా అన్వసూయామో మాగతం మధుసూదన అనుగ్రహో యత్ భవతో రాజ్ఞాం రాజ్ఞచ్యుతిః విభో రాజ్య ఐశ్వర్యమద ఉన్నద్ధో న శ్రేయో విందతే నృపః త్వన్మాయా మోహితో అనిత్య మన్యతే సంపదో అచలాః మృగతృష్టాం యథా బాలా మన్యంత ఉదకాశయం ఏవం వైకారికీం మాయాం అయుక్తా వస్తు చక్షతే వయం పురా శ్రీమదనష్టదృష్టయో జిగీషయా హ్యా ఇతరేతరస్పృశః ఘ్నంతః ప్రజాః స్వా అతినిర్ఘృణాః ప్రభో మృత్యుం పురస్త్వా విగణయ్య దుర్మదాః తయేవ కృష్ణాద్యగభీరరంహసా దురంతవీర్యేణ విచాలితాः శ్రియः కాలేన తన్వా భవతః అనుకంపయా వినష్టదర్పాః చరణో స్మరామతే. 12వ శ్లోకంలో చివరి పాదంలో మీరు మృత్యుం, 12వ శ్లోకం చివరి పాదం మృత్యుం తర్వాత 12వ శ్లోకం చివరి మృత్యుం పాదం పురస్త్వా విగణయ్య దుర్మదా. విగణయ్య కాదు, అక్కడ అవిగణయ్య అనేటువంటిది రావాలి. క్లాస్ అవుతుందమ్మా. పురస్త్వా అవిగణయ్య. దుర్మదాః తయేవ కృష్ణాద్య గభీరరంహసా దురంతవీర్యేణ విచాలితాः శ్రియः కాలేన తన్వా భవతః అనుకంపయా వినష్టదర్పాః చరణౌ స్మరామతే. అధోనురాజ్ఞం మృగతృష్ణురూపితం దేహేన శశ్వత్ పతతారుజాంభువా ఉపాసితవ్యం స్పృహయామహే విభో క్రియాపరం కర్ణరోచనం తం నః సమాదిశ ఉపాయం యాన తే చరణాద్వయోః స్మృతిః యథా న విరమేత్ అపి సంసరతామిహ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. చాలండి. శ్రీ వాసంతి గారు అమ్మ 16 శ్లోకం నుంచి మీరు ప్రారంభించండి అమ్మా. 16 నుంచి 26. ఓకే ఓకే. వాసంతి గారు అన్మ్యూట్ చేసుకుని ప్రారంభించండి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా వాసంతి గారు.
వాసంతి గారు మీ వాయిస్ వినిపించట్లేదు, ఒకసారి అన్మ్యూట్ చేసుకుని ప్రారంభించండి. ఇప్పుడు వస్తుంది. పదహారో శ్లోకం నుంచి ప్రారంభించండి. వాయిస్ రావట్లేదు. వాసంతి గారు వినిపిస్తుందండి. ఇప్పుడు వచ్చిందమ్మా. నాకు వినిపించటం లేదు సార్. పర్లేదు, మీరు చదవండి, వినిపిస్తుంది మాకు. మీరు చదవండి అమ్మా. చదవండి అమ్మా, 16 శ్లోకం నుంచి చదవండి. వాసంతి గారు 16 నుంచి చదవండి. ఆవిడకి వినపట్లేదు మన మాట. వినిపిస్తుందండి. వినిపిస్తుంది. ఎక్కడి నుంచి? ఎన్నోదమ్మా? 16, 16, 16. 18th. 16. కృష్ణాయ వాసుదేవాయ హరయే. వినిపిస్తుందా బాబు? హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీశుక ఉవాచ సంస్తూయమానో భగవాన్ రాజభిర్ముక్తబంధనైః తానాహ కరుణస్తాత శరణ్య లక్ష్ణయా గిరా. శ్రీభగవానువాచ అద్య ప్రభృతివో భూప మయ్యాత్మన్యఖిలేశ్వరే సుదృఢా జాయతే భక్తి బాఢమాశంసితం తదా దిశ్యా వ్యవసితం భూప భవంతరుత భాషిణః. శ్రీయైశ్వర్యమదోన్నాహం పశ్య ఉన్మాదకం నృణాం. హైహయో నౌశోభేనో రావణో నరకోపరే శ్రీమదాద్భ్రంసితాస్థానాద్ దేవదైత్య నరేశ్వరాः భవంత ఏతద్విజ్ఞాయ దేహాద్యుత్పాద్య అంతవత్ మాం యజంతోద్భరై యుక్తాః ప్రజాధర్మేణ రక్షద సంతన్వంత ప్రజాతంతున్ సుఖం దుఃఖం భవాభవౌ ప్రాప్తం చ సేవంతో మచ్చిత్తా విచరిష్యత ఉదాసీనా చ దేహాద ఆవాత్మా రామ ధృతవ్రతాః మయ్యావేశ మనః సంయ జ్ఞామంతే బ్రహ్మ యాస్యథా. శ్రీశుక ఉవాచ ఇత్యాదిశ్య నృపాన్ కృష్ణో భగవాన్ భువనేశ్వరः తేషాం యుక్త పురుషాన్ శ్రియో మజ్జన కర్మణి సపర్యాం కారయామాస సహదేవేన భారత. నరదేవోచితైర్వైస్త్రై భూషణై స్రగ్విలేషణైః భోజయిత్వా వరాన్నేన సుస్నాతాన్ సమలంకృతాన్ భోగైశ్చ వివిధైర్యుక్తాన్ తాంబూలాదైన్యు పోచితైః పూజితా ముకుందేన. రాజలక్ష్మి గారు మీరు చదువుతారమ్మా. మీరు దేవి పద్మ గారు చదవమ్మా. రాజలక్ష్మి గారు చదవనా గురుగారు? జయ గురుదత్త సార్ చదువుతా. వాళ్ళ దాకా మీరు చదవండి సార్. 24 నుంచి మొదలు పెట్టినా సార్. 25 అమ్మా. 26 సార్ ఇక్కడ 23లో ఉదాసీనాశ్చ దేహాదౌ అని అలా ఎలా విడదీసుకోవాలి సార్? అది అంతేనమ్మా. దేహాదౌ ఆత్మారామ. వా అనే అక్షరం దగ్గర ఔకారం ఇటు, ఆకారం ఇటు. ఆత్మారామ. ఓకే సార్. తర్వాత మయ్యావేశ్య మన సమ్యక్ సార్. సమ్యంగా అనాలి అక్కడ. సమ్యంగ్ మామంతే, అంతే కదా సార్? ఓకే, థ్యాంక్ యూ.
సపర్యాం కారయ సార్ సమ్యంగా సమ్యంగా సంయంగన అనుస్వారం కూడా థ్యాంక్ యూ అలాగే థ్యాంక్ యూ సపర్యాం कारयामास सह देवेन भारत नरदेवोचितैर्वस्त्रैः भूषणैस्रग्विलेपनैः भोजयित्वा वरान्नेन सुस्नातान् समलङ्कृतान् भोगैश्च विविधैर्युक्तान् ताम्बूलाद्यैर्नृपोचितैः ते पूजिता मुकुन्देन राजानो मृष्टकुण्डलाः विरेजुर्मोचिता क्लेशात् प्रावृडन्ते यथा ग्रहाः रथान् सदश्वानारोप्य मणिकाञ्चनभूषितान् प्रीणय्य सूनृतैर्वाक्यैः स्वदेशान् प्रत्ययापयत् त एवं मोचिता कृच्छ्रात् कृष्णेन सुमहात्मना ययुस्तमेव ध्यायन्तः कृतानि च जगत्पतेः जगदुः प्रकृतिभ्यस्ते महापुरुषचेष्टितं यथान्वशाशत् भगवान् तथा चक्रुरतन्द्रिताः करेक्टेना सार इति भगवान् तथा కరెక్ట్. जरासन्धं घातयित्वा भीमसेनेन केशवः पादाभ्यां संयुतः प्रायात् सह देवेन पूजितः गत्वा ते खाण्डवप्रस्थं शङ्खान् दद्मुर्जितारयः हर्षयन्तः स्वसुहृदो दुर्हृदां च सुखावहाः तच्छ्रुत्वा पीतमनसा इन्द्रप्रस्थनिवासिनः मेनिरे मागधं शान्तं राजा चाप्तमनोरथः अभिवन्द्याथ राजानं भीमार्जुनजनार्दनाः सर्वमाश्रावयां चक्रुः आत्मना यदनुष्ठितम् निशम्य धर्मराजस्तत् केशवेनानुकम्पितम् आनन्दाश्रुकलां मुञ्चन् प्रेम्णानोवाच किञ्चन इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे उत्तरार्धे 370तमोऽध्यायः. దేవి పద్మ గారు, సూర్యనారాయణ గారు. మీరు ప్రారంభించండి సార్. ఓకే, నమస్కారం గురుగారు. అయుతే ద్వేషతాన్యష్టౌ అయుతే ద్వేషతాన్యష్టౌ లీలయా యుధి నిర్జితాః తే నిర్గతా గిరిద్రోణ్యాం మలినామలవాససః క్షుత్క్షామాస్కుష్టవదనాః సంరోధ పరికర్షితాః దదృశుస్తే ఘనశ్యామం పీతకౌశేయవాససం శ్రీవత్సాంకం చతుర్బాహుం పద్మగర్భారుణేక్షణం చారు ప్రసన్నవదనం స్ఫురన్మకరకుండలం పద్మహస్తం గదాశంఖ రథాంగైరుపలక్షితం కిరీటహారకటక కటిసూత్రాంగదాచితం ప్రాజద్వరమణిగ్రీవం నివీతం వనమాలయా పిబంత ఇవ చక్షుర్భ్యాం లిహంత ఇవ జిహ్వయా జఘ్రంత ఇవ నాసాభ్యాం రంభంత ఇవ బాహుభిః ప్రణేముర్హత పాపానో మూర్ధాభిః పాదయోర్హరేః కృష్ణ సందర్శనాహ్లాద ధ్వస్త సంరోధనక్లమాః ప్రశంచుర్ హృషీకేశం గీర్భిః ప్రాంజలియోనృపాః రాజాన ఊచుః నమస్తే దేవదేవేశ ప్రపన్నార్తిహరావ్యయ ప్రపన్నాన్ పాహి నః కృష్ణ నిర్విణ్ణాన్ ఘోర సంస్కృతేః నైనం నాథాన్వసూయామో మాగధం మధుసూదన అనుగ్రహో యద్భవతో రాజ్ఞాం రాజచ్యుతిర్విభో రాజ్యేశ్వర్యమదోన్నద్ధో న శ్రేయో విందతే నృపః త్వన్మా వ్యామోహితో నిత్య మన్యతే సంపదోచలాః. బాగుందండి. రత్నం గారు, మీరు వనజ గారు చదవండి. రత్నం గారు, వనజ గారు. జయగుదత్త సార్, కొంచెం నాకు ఐ ఇన్ఫెక్షన్ ఉందండి.
నెక్స్ట్ టైం చెప్తాను సార్. అలాగే అలాగే. వనజ గారు చదువుతారమ్మా. చదువుతాను గురుగారు. హరే కృష్ణ గురుగారు. హరే కృష్ణ. మృగతృష్టం యథా బాల మన్యంత ఉదకాశయం ఏవం వైకారికీం మాయా మయుక్తా వస్తు చక్షతే వయం పురా శ్రీమదా నష్టదృష్టయో జిగీషయా సా ఇతరేతరా స్పృదః జ్ఞాతం ప్రజాస్వ అతి నిర్గృణ ప్రభో మృత్యుం పురస్త్వ విగణయ్య దుర్మదాః తయేవ కృష్ణాద్య గభీరరహంస దురంత వీర్యేణ విచాలితాః శ్రియః కాలేన తన్వా భవతో నుకంపయా వినిష్ట దర్పాంశ్చరణౌ స్మరామతే అథో న రాజ్యం మృగతృష్టిరూపితం దేహేన శశ్వత్ పతతారుజాంభువ ఉపాసితవ్యం స్పృహాయ మహే విభో క్రియాఫలం ప్రేత్య చ కర్ణరోచనం. మరొకసారండి. ఉపాసితవ్యం స్పృహయామహే విభో. ఉపాసితవ్యం స్పృహాయామహే విభో. స్పృహయామహే విభో. అంతే. క్రియాఫలం ప్రేత్య చ కన్నరోచనం. తం న సమాధిశోపాయం येन ते चरणाब्जयोः స్మృతిర్యథా న విరమేదపి సంసరతామిహ. స్మృతిర్యథా న విరమే. గురుగారు ఇక్కడ ఎలా చెప్పాలి గురుగారు? ఇక్కడ కంటిన్యూగా చెప్పేయాలా? స్మృతిర్యథా న విరమే. దాని అక్షరంలో తాని అనేటువంటిది అటు వెళ్ళిపోవాలమ్మా. స్మృతిర్యథా న విరమేత్ అపి సంసరతామిహ. అలాగే గురుగారు. స్మృతిర్యథా న విరమేత్ అపి సంసరతామిహ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీశుక ఉవాచ సంస్తూయమానో భగవాన్ రాజభిర్ముక్తబంధనైః తానాః కరుణస్తాత శరణ్యః శ్లక్ష్ణయా గిరా. శ్రీభగవానువాచ అద్య ప్రభృతి వో భూప మయ్యాత్మన్యఖిలేశ్వరే సుదృఢా జాయతే భక్తిర్ బాఢమాశంసితం తథా బాఢమాశంసితం తథా దిష్ట్యా వ్యవసితం భూప భవంతరుత భాషిణః. శ్రియైశ్వర్యమదోన్నాహం పశ్య ఉన్మాదకం నృణాం. హైహయో నహుషో వేనో రావణో నరకోపరే శ్రీమదాద్భ్రంశితాస్తానాద్ దేవదైత్య నరేశ్వరాః. బాగుందమ్మా. యు కామేశ్వరి గారు చదువుతారమ్మా మీరు? చదువుతాను. చదువు. నేనే కదండి కామేశ్వరి. ఇంకో కామేశ్వరి గారు. ఓకే. చదవనండి. చదవండి. భవంత ఏతద్విజ్ఞాయ దేహాద్యుత్పాద్యమంతవత్ మాం యంజతోద్వరైర్యుక్తా ప్రజాధర్మేణ రక్షతః సంతన్మత్తః ప్రజాతంతూన్ సుఖం దుఃఖం భవాభవౌ ప్రాప్తం చ సేవంతో మచ్చిత్తా విచరిష్యథ ఉదాసీనాశ్చ దేహాద్ ఆత్మారామాదృతవ్రతాః. దాన్ని రెండు అక్షరాలను ఎలా విత్యాలంటే ఉదాసీనాశ్చ దేహాదౌ ఆత్మారామాదృతవ్రతాః మయ్యావేశ్య మనః సమ్యక్ మామంతే బ్రహ్మ యాస్యథా. శ్రీశుక ఉవాచ ఇత్యాదిశ్చ నృపాన్ కృష్ణో భగవాన్ భువనేశ్వరః తేషాం యయుక్తం
केषाम्ययुक्तपुरुषान् श्रेयो मज्जन कर्मणि सपर्यां कारयामास सह देवेन भारत नरदेवोच्चितैर्वस्त्रैः भूषणैः स्रग्विलेपनैः भोजयित्वा वरान्नेन सुस्नातान् समलङ्कृतान् भोगैश्च विविधैर्युक्ताम् ताम्बूलादैर्युपोचितैः ते पूजिता मुकुन्देन राजानो वृष्णकुण्डलाः विरेजुर्मोचितः क्लेशात् प्रावृडन्ते यथाग्रहाः रथान् सदस्वनारोप्य मणिकाञ्च प्रीणय्य सुनृतैर्वाक्यै स्वदेशान् प्रत्ययापयेत् त एवं मोचिता कृच्छा कृष्णेन समवर्तने युयुस्तमेव ध्यायन्तः कृतानि च जगत्पतेः जगतु प्रकृतेभ्यस्ते महापुरुषचेष्टितं यथान्वशास् भगवस् యథాన్వశాసన అది ఎలా చదవాలండి? యథాన్వశాసద్ భగవాన్ తదా చక్రురతంత్రితాః. మిగతా 5 శ్లోకాలు కూడా చదివేసేయండి. జరాసంధం ఘాతయిత్వా భీమసేనేన కేశవః ప్రారాభ్యాం సంయుత ప్రాయత్ సహదేవేన పూజితః గత్వా తే కాండవప్రస్థం శంఖాన్ దుద్ముర్జితారయః హర్షయంతః గత్వా తే కాండవప్రస్థం శంఖాన్ దద్ముర్జితారయః హర్షయంతః స్వసుహృదో దుర్ధృతాం చాసుఖావహాః తచ్చుత్వా ప్రీతమనసా ఇంద్రప్రస్థనివాసినః మేనిరేమాగదం శాంతం రాజా చాప్తమనోరథః అభివంద్యాథ రాజానాం భీమార్జున జనార్దనాః సర్వమాశ్రావయాం చక్రు ఆత్మనాయదునుష్ఠితం నిశమ్య ధర్మరాజస్త కేశవేనానుకంపితం. అంతేనండి. ఆనందాశ్రుకలాం ముంచన్ ప్రేమ్ణా నోవాచ కించన. ఇది శ్రీమద్భగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే కృష్ణాజ్ఞాగమనే 373తమోऽధ్యాయః. ఈ ఒక్క అక్షరం దగ్గర మనం డిబేట్ చేసుకుంటే నిశమ్య ధర్మరాజస్తత్ కేశవేన నిశమ్య ధర్మజాతస్తత్ నిశమ్య ధర్మరాజస్తత్ కేశవేన. అంతేనండి. బాగుంది. ఓం శాంతి శాంతి శాంతి. లక్షలక్షం మాత్రాహీనం భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.